అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్గా మారాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతూ సై అంటే సై అంటూ రాష్ట్ర రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పెడదాం సిద్ధమా అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ప్లేస్, టైం, డేట్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ సినిమా స్టైల్లో కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రెడీ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన ఉదయం 11 గంటలకు చర్చకు వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. అయితే ప్రెస్ క్లబ్లో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైరికల్ సవాల్ చేశారు. సీఎం రేవంత్ చేసిన సవాల్ కేటీఆర్కు అర్థం కానుంటుందని మరో మంత్రి సీతక్క తనదైన శైలిలో కౌంటర్ వేశారు. రేవంత్ సవాల్, కేటీఆర్ ప్రతి సవాల్, మంత్రుల కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పెడదాం సిద్ధమా అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను కేటీఆర్ స్వీకరిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు తాము వస్తామని, చర్చకు ప్రిపేర్ కావడానికి సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి బేసిన్ల గురించి కానీ, బెండకాయల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు బంధును నాట్లు వేసే సమయంలో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తుందని విమర్శించారు. ఎప్పటి వరకు రైతులకు ఎకరానికి 19,000 రూపాయలు ఎగ్గొట్టి అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోదీ చర్చ పెడతాం పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రుల, ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు కోవర్ట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. ఆ ఎమ్మెల్యే కరెక్ట్గానే చెప్పారని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తాము కల్పించిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. సీఎం తన సభల్లో బూతులు మాట్లాడుతూ రంకెలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని అన్నారు. మందబలంతో కాకుండా 10-15 మందితోనే ప్రెస్ క్లబ్కు వస్తామని, మీడియా ముందే అన్ని విషయాలు తేల్చుకుందామని కేటీఆర్ సవాల్ చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సో చూస్తున్నారు కదా అండి, తెలంగాణలో ముఖ్యమంత్రి అటు కేటీఆర్కి మధ్య జరుగుతున్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళు సినిమా స్టైల్లో విసురుకుంటున్నారు. సో ఏంటి సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ సంస్థ దాన్ని తిరస్కరించి వెనక్కి పంపించింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఈ నీటి వాటాల గురించి ముందు తేల్చుకోండి అని చెప్పింది. ఆ నీటి వాటాలు అనేటువంటిది గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి ఎంత నీరు కేటాయించారు అనేటువంటిది చెప్పారు తప్ప గతంలో. ఇప్పుడు విభజితమైనటువంటి రాష్ట్రంలో తెలంగాణకు ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత అనేటువంటిది స్పష్టత ఇంకా రాలేదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమి తేల్చకుండా గోదావరి మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించడం అంటే అది ఆచరణలో జరిగేది కాదనేటువంటి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది దాదాపుగా వెనక్కిపోయింది. మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తిరిగి ముందుకు తీసుకొస్తుంది అనేటువంటిది మనం చూడాల్సింది. అందువల్ల ఇది తక్షణం దీని మీద వాదోపవాదాలు చేసుకోవచ్చు, లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు తప్ప తక్షణం చర్చించాల్సినటువంటిది ఏమీ లేదు తెలంగాణ ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అయితే బనకచెర్లకి లేదా గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కి నీటిని తరలింపు గురించి గతంలోనే కేసీఆర్ అంగీకరించారు అనేటువంటిది ఒక విమర్శ. లేదు వీళ్ళే చేస్తున్నారు అనేటువంటిది మేమేమి చేయలేదు, రేవంత్ రెడ్డి సర్కారే చేస్తున్నది అని చెప్పేసి ప్రత్యారోపణలు అనేటువంటివి మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. ఇప్పుడు దాని మీద సరైనటువంటి చర్చ, గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటిది దానికి సరైనటువంటి వేదిక అసెంబ్లీ అవుతుంది తప్ప ప్రెస్ క్లబ్ లేకపోతే మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలు రికార్డ్ అవుతాయి, అవి చరిత్రలో నమోదవుతాయి. రెండోది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అసెంబ్లీలో అవకాశం ఉండదనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే గోదావరి జలాలు కాదు, మొత్తం జలాలని, నదుల్లో ఉన్నటువంటి జలాలని సముద్రం పాలు కాకుండా వాటిని మొత్తం దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ద్వారా సద్వినియోగం చేసుకోవాలి అని అనటంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ, మూడు పార్టీలు, అదేవిధంగా వామపక్షాలతో సహా అన్ని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నదే. మాటల తేడా ఉండొచ్చు తప్ప, లేదా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలో తేడా ఉండొచ్చు తప్ప అందరూ అంగీకరిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే సముద్రపాలు అయితే వేస్ట్. అటువంటి దాన్ని ఏ విధంగా చేయాలనే దగ్గరే ఇప్పుడు ఇక్కడ పంచాయతీ. అందుకని ఈ పంచాయతీల గురించి, ఇటువంటి సమస్యల గురించి సరైనటువంటి వేదికలు చట్టసభలు, అది పార్లమెంట్ కావచ్చు లేదా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు కావచ్చు. అందువల్ల అసెంబ్లీల్లో వదిలేసి మేము ప్రెస్ క్లబ్కి వస్తారా, లేకపోతే ఇంకో దానికి వస్తారా అనేటువంటి అడ్డు సవాళ్ల ద్వారా మరి బీఆర్ఎస్ నాయకులు ఏమి సాధించదలుచుకున్నారో తెలియదు. అందుకని డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నది. ఆ వర్షాకాల సమావేశాలు అదేవిధంగా రేపు 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. అందువలన పార్లమెంట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాజ్యసభలో ఎట్లాగో ఉన్నారు కనుక వాళ్ళకి కొంతమంది ఆ రాజ్యసభ సభ్యుల ద్వారా ఈ నదుల అనుసంధానం గురించి లేదా బనకచెర్ల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేటువంటిది నిలదీయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ సభ్యులకు కూడా అవకాశం ఉంది. సార్, బనకచెర్ల అదే విషయాన్ని కోటేశ్వరరావు గారు, బనకచెర్ల ప్రాజెక్టు ఎలాగో ఆగిపోయింది. సో దీని గురించి మాట్లాడడానికి ప్రత్యేకించి ఇప్పుడు సందర్భం కూడా అంతగా ఏమీ లేదు. కేవలం రాజకీయ ఏదైతే వ్యూహాల్లో భాగంగానే ఎలాంటి డైలాగ్స్ కొట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే మీరు అన్నట్లు అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాలి. అసెంబ్లీయే ప్రజాస్వామ్యంలో సరైన వేదిక చర్చించడానికి. కానీ అది తెలిసి కూడా ఎందుకు ఇలాగ ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చ పెడదామని కేటీఆర్ మాట్లాడడం ఏ యాంగిల్లో చూడాలి? ఇంకొకటి సార్, అంటే ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఎదురెదురుగా కూర్చొని ఏదైతే ప్రెస్ క్లబ్లో, అంటే అమెరికా స్టైల్లో, అమెరికాలో ఏదైతే అధ్యక్షులు అటు డిబేట్లు పెట్టుకుంటుంటారు కదా, అలాగేమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా? అది వర్కౌట్ అవుతుందా? అమెరికాలో పెట్టుకునేటువంటి డిబేట్లు లేదా ఐరోపాలో జరిగేటువంటి డిబేట్లు అనేటువంటివి ఎన్నికల సందర్భంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల మధ్య
టీవీ ఛానల్స్ చేసేటువంటి చర్చల నిర్వహణ తప్ప ప్రెస్ క్లబ్ అనో లేకపోతే ఇంకోటని కాదు. ఇక్కడ ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఎవరైనా అటువంటి చేస్తే అది మంచిదే చర్చ. ఆ విధమైనటువంటి చర్చని మనం ఆహ్వానించవచ్చు. అదేమి తప్పేం కాదు, ఆరోగ్యకరమైనటువంటిది. ఇక్కడ సాధారణమైనటువంటి సమయం ఇది. ఎన్నికలకి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నది. ఈ లోపల సమస్యల గురించి చర్చించడానికి సరైనటువంటి వేదిక చట్టసభలు మాత్రమే. అలా కాకుండా ఈ విధమైనటువంటి సవాళ్లు అటు కాంగ్రెస్ నాయకులు విసిరినా, ముఖ్యమంత్రి విసిరినా, లేకపోతే ప్రతిపక్షం బీఆర్ఎస్ విసిరినా లేదా బీజేపీ విసిరినా కానీ అవి జరిగేటువంటివి కాదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కానీ లేదా కేసీఆర్ కానీ ప్రెస్ క్లబ్కి వస్తారా? అసెంబ్లీకి రానటువంటి పెద్ద మనిషి కేసీఆర్ ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు కదా. తెలుసు ఆ విషయం. బీఆర్ఎస్ పెద్దలకి తెలుసు, కాంగ్రెస్ పెద్దలకి తెలుసు, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. అందువలన జనానికి ఎంటర్టైన్మెంట్ కలిగించేటువంటి ఒక చౌకబారు వైఖరి తప్ప ఇది ఈ విధమైనటువంటి అడ్డు సవాళ్ళు ఏ పార్టీ అయినా, నేను ఒక బీఆర్ఎస్ అని అంటలేదు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే చట్టసభల్లో చర్చించాల్సింది. చట్టసభలకు రానంత కాలం వరకు బయట ఎన్ని ప్రగల్భాలు పలికినా లేకపోతే ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు 3 పార్టీలు నాయకులు మాట్లాడుకున్నా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరుగుతాయి కనుక ఆ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కేటీఆర్ మాట్లాడొచ్చు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడొచ్చు, కవిత గారు మాట్లాడొచ్చు. అన్నిటికీ మించి సభానాయకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇంతవరకు రాలేదు. ఎందుకని రాలేదు అనే దానికి వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు సరైనటువంటి సమాధానాలు కాదు. ఒకవేళ రాకపోయేట్లయితే రాజీనామా చేసి ఆ పదవికి ఆయన రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించమనండి. ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి అసెంబ్లీ ఏమిటి అసలు? నిజానికి అర్థమే ఉంటుంది. కారణాలు ఏమని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి? ఏదైతే కేసీఆర్ రాకపోవడానికి కారణాలు ఏ విధంగా చూడాలి మనం? అటు జగన్, ఆంధ్రప్రదేశ్లో జగన్ రాడు, ఇక్కడ కేసీఆర్ లాంటి నాయకుడు కూడా ఎంతో అనుభవం ఉన్న, ఎంతో తెలంగాణకి ఒక రకంగా ముఖ్యమైన నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కూడా కాస్త లోటుగా కనిపిస్తుంది కదా తెలంగాణ రాజకీయాల్లో. లోటు కాదు, వాళ్ళ బాధ్యత. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఆ 2 పార్టీలని ప్రతిపక్షాలుగా ఉండి ప్రభుత్వాలను నిలదీయండి, ప్రజా సమస్యల మీద చర్చించండి అనేటువంటి బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. ఆ బాధ్యతను నిర్వహించకపోవడం అనేటువంటిది బాధ్యత రాహిత్యాలు అనేక తప్ప దానికి ఇంకొక వేరే పదం లేదు నాకు తెలిసినంత వరకు. అదేం బాధ్యత రాహిత్యం అనడం అదేమి అన్పార్లమెంటరీ వర్డ్ ఏం కాదు. ఎందుకు అంటే వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. లేదు నిర్వర్తించడానికి అవకాశం లేనప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి మిగిలినటువంటి ఎమ్మెల్యేల్లో ఒకరిని సభానాయకుడు ఆ పార్టీ అసెంబ్లీ పక్ష నేతగా ప్రకటించవచ్చు, లేదా ఇక్కడ కేసీఆర్ ప్రకటించవచ్చు. ఇక్కడేమో కేసీఆర్ అఫీషియల్ గా అవసరమైన వచ్చేటువంటి ప్రోటోకాల్స్ లేకపోతే అలవెన్స్లు ఇవన్నీ కూడా ఆయన తీసుకుంటున్నారు, కానీ అసెంబ్లీకి మాత్రం కాదు. ఇది ఎక్కడ చోద్యం? ఎక్కడ మనకి ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇట్లాంటి నాయకులు, ఇలాంటి ప్రతిపక్షాలు మనకి ఎక్కడ కనపడు. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, లేదా అఫీషియల్ గా గుర్తింపు ఉన్నా లేకపోయినా కానీ గళాన్ని వినిపించాలనేటువంటి తహతహ ఉండాలి తప్ప అలా కాకుండా పారిపోవడం. ఎందుకు పారిపోతున్నారు మీరు అడిగారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా వాళ్ళ పాలనా కాలంలో జరిగినటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి వాగ్దాన భంగాలు కావచ్చు, ఇవి వాళ్ళని వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేట్లయితే మరి మీ హయాంలో మీరు వరగబెట్టింది ఏంటని చెప్పేసి అక్కడ కూటమి 3 పార్టీల కూటమి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఎదురుదాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఎదురుదాడి చేసేటువంటి క్రమంలో డెఫినెట్ గా గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాలన సాగించినటువంటి వాళ్ళు కానీ లేదా 5 ఏళ్ల పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళకి విధానాల పరమైనటువంటి తేడా లేదు. విధానాల గురించి కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు అయినా అనుసరించేటువంటి విధానాలన్నీ ఒకటే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకుంటే స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పేసి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడికి పిలిపించారు.
ఆ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ స్మార్ట్ మీటర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని ఆ పార్టీ అమలు జరుపుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం చేస్తారా? చేయరు. అదే సార్, ఒకవేళ ఇలాంటి ఎవరైనా అవకాశం విమర్శలు చేసేట్లయితే సార్ ఇలాంటి అవకాశం ఉండి కూడా అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ లాంటి నాయకుడితో అసెంబ్లీలో చర్చించాలి అనే ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఆయనకి ధీటుగా సమాధానాలు ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఉంటుంది. అటు కేసీఆర్కి కూడా అది బాధ్యతగా ఏదైతే అసెంబ్లీకి వచ్చి ఆయనకున్న అనుభవంతో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి అవకాశాలను కూడా అటు ఆంధ్రప్రదేశ్లో జగన్ కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఉపయోగించుకోకపోవడం అంటే అది ప్రజల్లో ఏ రకంగా అంటే రాజకీయంగా ఏదైనా ఎత్తుగడలాగా అనుకోవచ్చా? అంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆలోచన సరళిని కూడా మనం సమర్థించిన అవసరం లేదు. ఎందుకు అంటే విధానాల ప్రాతిపదికన జనం ఆలోచించినట్లయితే ఈ పార్టీలకు ఎవరికి కూడా జనం ఓటేయరు. కానీ విధానాల ప్రాతిపదిక అనే ఆలోచన అనేటువంటిది జనంలో కలపట్లేదు. తమ యొక్క సంక్షేమానికి లేదా తమ ప్రయోజనాలకు ఎవరు నిజంగా పాటుపడతారో తెలుసుకునేటువంటి స్థితిలో కూడా జనం లేరు. జనం యొక్క ప్రాధాన్యతలు ఇతరత్ర ఉన్నాయి. ప్రాంతీయం కావచ్చు, లేకపోతే కులం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా మన నాయకుడు ఏం చేసినా మన నాయకుడు కనుక మనం సమర్థించాలి అని గుడ్డిగా మంచి చెట్ల విచక్షణ అనేటువంటిది జనంలో అంతగా రావట్లేదు. అది ఒక నిజంగా ప్రజాస్వామ్యానికే కాదు, ప్రజలకే ముఖ్యంగా వివిధ తరగతులకి ప్రజలకే అది నష్టదాయకం అనేటువంటిది కానీ కూడా చెప్పట్లేదు. ఉదాహరణకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రంలోనే కనీస వేతనాలకు సంబంధించి ఇక్కడ 1.5 కోటి మంది, అక్కడ 1.5 కోటి మంది, దాదాపు 3 కోట్ల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారనుకుంటే 15 ఏళ్ల క్రితం లేదా అంతకు ముందు సవరించినటువంటి వేతనాలు తప్ప అక్కడ వాళ్ళు సవరించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సవరించలేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సవరించలేదు, ఇప్పుడు మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడలేదు, కేసీఆర్ 10 ఏళ్ల పాటు సవరించలేదు, ఇప్పుడు వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు సవరించాలనేటువంటి మాట ఒక్కళ్ళ నాయకుల నుంచి కూడా రావట్లేదు. అంటే ఏంటి వీళ్ళు అనుసరించేటువంటి విధానాలన్నీ కూడా అలాంటివే. మరి జనం ఎందుకని ప్రశ్నించట్లేదు వీళ్ళని? సమస్య అక్కడే వస్తాం. తమకు నష్టదాయకమైనటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఎప్పుడైనా మరి విధుల్లోకి వచ్చి ఈ అన్యాయం ఏమిటని చెప్పేసి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ని కోటేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి సవాల్ ఏదైతే కేసీఆర్తో అసెంబ్లీలో చర్చిస్తామో, ఏదైతే మీరన్న ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి నీళ్లు ఇచ్చేస్తుంది అనే దాని విషయంలో కేసీఆర్తో చర్చకు మేము రెడీ అని సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారంటారా? అసలు ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు కదా. కేటీఆర్ మాట్లాడుతున్నారు, లేకపోతే హరీష్ రావు, లేకపోతే అప్పుడప్పుడు గొణిగినట్టుగా కవిత గారు మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ ఏమిటి? మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధినేత, సర్వాధినేత ఆయనేమో మాట్లాడరు. మరి మాట్లాడకపోతే ఎవరేం చేస్తారు? ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే బలహీనత అని చెప్పేసి సరిపెట్టుకుంటారు. లేదా వాళ్ళ పార్టీ నాయకులు లేదు మా నాయకుడు వస్తాడు వీరభగవ సత్రాయలాగా ఎప్పుడో వస్తాడు, చీల్చి చెండాడుతాడు అని చెప్పేసి 1.5 నుంచి చెప్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చీల్చి చెండాడుతారు? మిగిలినటువంటి నాయకులు ఏం చెప్తారు? మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం, మళ్ళీ కేసీఆర్ రావచ్చు అధికారం కావచ్చు, కేసీఆర్ రావచ్చు. కానీ ప్రతిపక్ష నేతగా జనం తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి రేపు అధికారానికి వచ్చినా ఏం మాట్లాడతారు? నేను చెప్పినటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు సిగాచి దానిలో ప్రమాదం జరిగింది. అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఎంతమందో కూడా తెలియదు. మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిశ్రమ కదా అది. మరి గత ప్రభుత్వం అయినా ఈ పరిశ్రమలో అది శాశ్వతమైనటువంటి పరిశ్రమ. అది ఏదో 6 నెలల్లో 3 నెలల్లో పనిచేసి మూసేసుకునేటువంటిది కాదు కదా.
మరి ఎందుకని గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఓకే, అసలు ఎవరున్నారు కరెక్టే అక్కడ? కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. అనేటువంటి మీరు అన్నట్లుగానే ఇవన్నీ మాట్లాడాలంటే ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి మీరన్న విషయాలన్నీ మాట్లాడితే కూడా తెలంగాణ ప్రజలకు కూడా చూడాలని తెలంగాణ ప్రజలకు కూడా ఆశగా ఉంది. సో చూద్దాము, ఎప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో అయితే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చి ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చించాలని చెప్పి సవాల్ విసరడము, కేటీఆర్ దానికి ప్రతిస్పందనగా సవాల్ విసరడం అయితే ఈ సవాళ్ళ రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూడాలి కేసీఆర్ ఏమైనా దానికి రెస్పాండ్ అవుతాడా అనేది కూడా ఆసక్తిగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే.